sa ni dha pa ma ni dha pa ma ga dha pa ma ga re pa ma ga re sa ni dha ni re sa ni dha ni re sa ni dha ni re sa. ఇప్పుడు కళ్ళ జబ్బుల గురించి వివరాల్లోకి వెళ్దాం. కంజక్టివైటిస్ అంటే కళ్ళ కలకలు. కళ్ళు ఎర్రబడడం, కళ్ళు దురదగా ఉండడం, కళ్ళమ్మట నీరు కారడం, ఆ నీరు ఒకసారి పలసగా ఉండి కానీ ఒకసారి ఉరుపు కల చేసేటువంటి స్రావం కానీ వస్తుంటుంది. ఇది సాధారణంగా పిల్లల్లో వస్తుంది, పెద్దల్లో కూడా వస్తుంది. దీనికి ముఖ్యమైన మందు ఉఫ్రేషియా 30. ఈ ఉఫ్రేషియా మందుని కడుపులో వాడుతూ 30లో వాడుతూ పైకి ఉఫ్రేషియా డ్రాప్స్ వాడినట్టయితే చాలా చక్కగా పనిచేస్తాయి, త్వరగా కూడా కుదురుతుంది. చిన్నపిల్లల్లో వచ్చే కళ్ళ కలకలు అంతేకాకుండా పెద్దల్లో కూడా వచ్చే కలకలలు, పుసులు కడతాయి, కంటి రెప్పలు అంటుకుపోయి ఉంటాయి, గట్టిగా బలంగా లాగితే కానీ ఆ కంటి రెప్పలు విడవు, కంటి రెప్పలు కూడా వాచి ఉంటాయి, వారు వెలుగును చూడలేరు. అటువంటి వారికి అర్జెంటన్ నైట్రిగమ్ 30లో వేసినట్టయితే రోజుకు 3 సార్లు చెప్పిన కొన్నాళ్ళు వేసినా తగ్గుతుంది. కళ్ళు రెప్పలు 2 వాచి వేడిగా కన్నీళ్లు కారుతుంటాయి. అకస్మాత్తుగా ఒకసారి పొడుస్తున్నట్టు సూదులతో గుచ్చినట్టు కానీ ఒక చీమలు కుట్టినట్టు కానీ నిప్పున్నట్టయితే ఏపిస్ 30లో వాడాలి. కళ్ళ నుండి ఒరుపు కలిగేసేటటువంటి నీళ్లు కారడం, వెలుగు చూసినప్పుడు నొప్పి ఎక్కువడం, కళ్ళు విపరీతంగా మంటగా ఉంటుంది, కంటి రెప్పలో అంటుకొని ఉంటాయి. వీరికి రాత్రులు బాధ ఎక్కువగా ఉన్నట్టయితే మెర్క్యూరియస్ కర్ 30లో వాడాలి. కళ్ళ కలకలకు మొదట్లో ఉఫ్రేషియాతో మారుస్తూ వాడిన మంచిది. కళ్ళు ఎర్రగా ఉండి మంటగా ఉండి కంటి రెప్పలు వాసి ఉంటే వెలుగు చూడలేకపోయినట్టయితే బెల్లడోనా 30లో వాడితే బాగుంటుంది. పెద్దవారిలోనూ చిన్నపిల్లల్లోనూ కలకలక, చిక్కని కన్నీళ్ళు, పసుపచ్చని పుసులు, తర్వాత స్రావం కారుతుండడం, కంటి రెప్పల మీద చిన్న కాయల్లా ఉంటాయంటే దాన్ని స్టైస్ అంటారు. వేడిగాను ఒరుపు కలగల చేసేటటువంటి కన్నీళ్ళు కారుతూ కన్ను ఉండే ప్రదేశం అంతా అంటే ఆర్బిట్ అంటారు అంతా కూడా వాచి ఉండి కళ్ళపట చిక్కని పుసులు కారుతూ పసుపచ్చని స్రావం ఉంటే అది కళ్ళు ఎర్రగా ఉండి కంటి రెప్పలు కూడా వాచి ఉంటాయి. దానికి రూస్టాక్స్ 30లో వాడాలి. దీంతో పాటుగా పల్లస్టిల్లా 30ని మారుస్తూ వాడినట్టయితే చాలా త్వరగా ఉపశమనం కలుగుతుంది.